ఫోటో అంటే ఎంత సైలెంట్గా ఉన్నారు. టాగూరుగా ఆడు బిక్క బిక్కమని తెచ్చాడు. ఈరోజు మనం ఆడే ఆటలు ఏంటంటే ఇండోర్ గేమ్స్ కాదు, అవుట్డోర్ గేమ్స్ కాదు. ఓకేనా? మరి ఏ గేమ్స్ ఆడతామంటే మైనర్ గేమ్స్ ఆడతాం. ఓకే, సో ఈ మైనర్ గేమ్స్ ఆడటం వల్ల మనకేంటి ఉపయోగం? మైనర్ గేమ్స్ ఆడేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తక్కువ సమయానికి ఆడవచ్చు. ఏంటి? తక్కువ సమయానికి ఆడవచ్చు. అదేవిధంగా తక్కువ పరికరాలతో ఆడవచ్చు. తక్కువ సమయం ఆడవచ్చు, తక్కువ పరికరాలతో కూడా ఆడవచ్చు. ఇదే కాకుండా తక్కువ స్థలంలో కూడా ఆడవచ్చు. ఇప్పుడు మనం అక్కడ ఒక సర్కిల్ గీసాం, తక్కువ స్థలం అంటే పెద్ద క్రీడా మైదానం అవసరం లేదు. ఓకేనా? పెద్ద క్రీడా మైదానం ఏమీ అవసరం లేదు, చిన్న క్రీడా మైదానమే చాలు. ఈ చిన్న క్రీడా మైదానంలో మనము తక్కువ సమయంలో ఆడచ్చు, తక్కువ పరికరాలతో కూడా ఆడచ్చు. కానీ తక్కువ పరికరాలు, తక్కువ సమయము, తక్కువ క్రీడా స్థలం ఉన్నా కానీ ఈ ఆటలు ఆడటం వల్ల మనకు చాలా ఆనందాన్ని ఇస్తాయి, చాలా వినోదాన్ని ఇస్తాయి ఈ ఆటలు. ఓకేనా? సో ఆనందాన్ని, వినోదమే కాకుండా మనం శారీరకంగా, మానసికంగా సర్వతోముఖ అభివృద్ధి చెందుతాం. అదేవిధంగా ఇవి కాకుండా మనము ఈ మైనర్ గేమ్స్ ఆడటం వలన మనలో తెలియకుండా మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఇంతసేపు మీరు తరగతి గదిలో ఉంటారు, ఏ టీచర్ హోంవర్క్ చేసుకురమ్మన్నారో, ఈరోజు ఏమన్నా అడుగుతారేమో, సో ఇలాంటి ఆలోచనలన్నీ ఒక్కసారి బయటికి వెళ్ళిపోతాయి, అవుట్పుట్లో వెళ్ళిపోతాయి. అంటే మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది, మన మీద ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. సో ఎంతసేపు ఉన్న వినోదాన్ని, ఆనందాన్ని మంచి జోస్గా ఇస్తాయి గేమ్. ఓకేనా? అలాంటి వినోదాన్ని ఆనందించేటువంటి గేమ్ ఈరోజు ఆడతాం మనం. ఓకేనా? సో మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. అదేవిధంగా మీలో మీకు తెలియకుండా ఫిజికల్గా యాక్టివ్ అవుతారు. మామూలుగా మీకు వాలీబాల్ ఆడండి, ఖోఖో ఆడండి, కబడ్డీ ఆడండి అంటే ఆడరు. కానీ ఈ గేమ్స్, మైనర్ గేమ్స్ అంటే చాలా ఇష్టంతో ఆడతారు. మీరు చాలా ఇష్టంతో ఆడతారు ఈ గేమ్స్, చాలా ఇష్టం మీకు ఇవన్నీ. ఓకేనా? సో కాబట్టి ఈ మైనర్ గేమ్స్ ఆడటం వల్ల మనకు మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఫిజికల్గా యాక్టివ్ ఉంటాము. అదేవిధంగా మీలో మీకు తెలియకుండానే ఇప్పుడు ఆడేటువంటి గేమ్లో రన్నింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా జంప్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది, మనలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ బీట్ కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది. సో ఫిజికల్గా యాక్టివ్ అవుతున్నాము, మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి గేమ్స్ మనము కనీసం మంత్లీ ఒకసారన్నా, వీక్లీ ఒకసారన్నా ఆడుతూ ఉంటే కనుక మనకు చాలా మంచిది. ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది, ఫిజికల్గా యాక్టివ్ అవుతున్నాము. కాబట్టి ఈరోజు మనము బాగా మీలో మీకు తెలియకుండానే ఫిజికల్గా యాక్టివ్ అయ్యేటువంటి గేమ్ నేర్చుకున్నాము ఈరోజు. ఆ గేమ్ ఏంటంటే, సో ఇక్కడ ఆ గేమ్లో ఏమేమి మనం స్కిల్స్ నేర్చుకుంటామంటే బాగా రన్నింగ్ నేర్చుకుంటాము, బాగా జంప్ నేర్చుకుంటాము, ఓకేనా, ఎస్కేప్ అయ్యేది నేర్చుకుంటాము, కాన్సన్ట్రేషన్ పవర్ నేర్చుకుంటాము. సో ఇవన్నీ నేర్చుకునేటువంటి గేమ్ ఏంటంటే, ఆ గేమ్ పేరు ఏంటంటే డాడ్జ్ బాల్. ఏంటి? డాడ్జ్ బాల్. గతంలో కూడా మీరు డాడ్జ్ బాల్ ఆడింటారని నేను అనుకుంటున్నాను. అయినా కానీ మరొకసారి కూడా డాడ్జ్ బాల్ ఆడిస్తారు. ఓకేనా? సో బాల్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మంచిగా రన్నింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి మంచిగా ఎస్కేప్ అవుతుంటారు, జంపు చేస్తుంటారు, మనకు తెలియకుండా ఈ స్కిల్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతుంటాయి. ఓకేనా? అయితే ఈరోజు డాడ్జ్ బాల్లో 2 బాల్స్ తీసుకుంటాను. 1 బాల్ తీసుకుని ఎన్ని బాల్స్ తీసుకుంటాను? 2 బాల్స్ తీసుకుంటాను. 2 బాళ్ళ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. మరి ఈ డాడ్జ్ బాల్ ఉన్నటువంటి రూల్స్ ఏంటంటే 2 బాల్స్ తీసుకున్నాము, పరికరాలు తీసుకున్నాము కదా, 2 బాల్స్ తీసుకున్నాము. 2 బాల్స్ కూడా కొట్టేటప్పుడు ఓన్లీ లెగ్స్కి మాత్రమే కొట్టాలి. ఓకేనా? మోకాల కింద తగిలితేనే మాత్రం అవుట్ ఇస్తాము. అయితే ఇద్దరికి బోత్ టీమ్స్ కూడా గర్ల్స్కు బాయ్స్కు సేమ్ ఈక్వల్ టైం ఇస్తాము. వీళ్ళకు 5 మినిట్స్ ఇస్తాము, వీళ్ళకి 5 మినిట్స్ ఇస్తాము. ఈ 5 మినిట్స్లో ఎవరైతే కనుక ఎక్కువ మందిని అవుట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. దీనికి చాలా తక్కువ సమయం అని చెప్పాము, తక్కువ పరికరాలు అని చెప్పాము, తక్కువ స్థలం అని చెప్పాము. ఇప్పుడు 5 నిమిషాలే తక్కువ సమయం వచ్చిందా, అక్కడ తక్కువ క్రీడా స్థలమే వచ్చిందా? ఓకేనా? సో కాబట్టి ఇలాంటి తక్కువ సమయము, తక్కువ పరికరాలతో, తక్కువ స్థలంతోనే ఆడేస్తాము. న్యాయ నిర్ణీతులను త్వరగా తెలుసుకుంటాము. కానీ దీనివల్ల వచ్చేటువంటి అంతిమంగా మనకి ఎలాంటి ప్రయోజనం ఉంది, ఎలాంటి ఫలితం ఉందంటే మనకు మంచి వినోదాన్ని, మంచి ఆనందాన్ని, ఫిజికల్గా యాక్టివ్ అవుతాం, మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది, మనలో మనకు తెలియకుండా చాలా స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతున్నాయి. మరి ఆడదామా ఈ గేము? ఎంతమందికి ఇంట్రెస్టింగ్ ఉంది గేము? డాడ్జ్ బాల్. సో మళ్ళీ ఈరోజు ఇంకొక ఫ్రీడ్ కూడా ఉందా మీకు? 7th వాళ్ళకి రిపీట్ అవుతుంది. ఓకే.
ఓకే, డాడ్జ్ బాల్ యొక్క రూల్స్ మరొకసారి చెప్తున్నాను. ఫస్ట్ మీరు అందరు ఏం చేయాలంటే అక్కడ ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్ పైన నిలబడాలి. ఒక ఏ టీం అనేవాళ్ళు, బి టీం అనేవాళ్ళు సర్కిల్ లోపల ఉండాలి. లేదా రామ రావణ అని కూడా పెట్టుకోవచ్చు మనం టీముల పేర్లు. ఓకేనా, రామ రావణ అని కూడా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే కనుక ఏ టీము బి టీం అని పెట్టుకోవచ్చు. లేదనుకోండి మీ ఇష్టమైనటువంటి క్రికెట్ ప్లేయర్స్ కానీ లేకపోతే మీ ఇష్టమైనటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ కానీ మన ఇష్టంగా మన ఇష్టపూర్వకంగా పెట్టుకొని ఆడుకోవచ్చు నేమ్స్. ఓకేనా, కాబట్టి మనం ఏ టీము బి టీం అని పెట్టుకుందాంలేండి. ఓకేనా, ఏ టీము బి టీము. ఫస్ట్ టాస్ వేసి ఎవరు తీసుకుంటారు, బాల్ని ఎవరు తీసుకుంటారు, సర్కిల్ లోపల ఎవరు ఉంటారు అనేది చూద్దాం. ఓకేనా, సో ఏ టీం అనేటువంటి వాళ్ళు సర్కిల్ మీద ఉంటే బి టీం వాళ్ళు లోపల ఉండాలి. బాల్ కొట్టేటప్పుడు ఎలా కొట్టాలంటే ఓవర్ హెడ్తో కొట్టాలి. అంటే సింగిల్ హ్యాండ్తో త్రో చేయడం అలా చేయకూడదు. సర్కిల్ పైనే ఉండి ఇలాగ ఓవర్ హెడ్ తీసుకొని ఇలా కొట్టాలి. ఓకేనా, సో అది కూడా ఎక్కడ తగలాలి, ఓన్లీ లెగ్స్ మాత్రమే తగలాలి అని చెప్తున్నాను. హ్యాండ్స్ కానీ షోల్డర్స్ కానీ హెడ్ కానీ స్టమక్ కానీ బటక్స్ కానీ ఎక్కడ కూడా తగలకూడదు, లెగ్కు మాత్రమే. ఎందుకంటే 2 బాల్స్ ఇచ్చాను, ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా ఆడాలి. బాల్ అక్కడ ఉన్నటువంటి మీ అపోనెంట్ ఉన్నటువంటి ప్లేయరు బాల్ మీద యాక్టివ్ లేకుంటే బాల్ వెనక్కిపోతే ఏమవుతుంది, తక్కువ సమయం అని చెప్పుకున్నాం. ఆ బాల్ తీసుకొని వచ్చే లోపల సెకండ్లు మినిట్స్ అయిపోతుంది. అవుట్ చేయగలుగుతారా, టైం వేస్ట్ అయిపోతుంది. అంటే అప్పుడు ఏ టీము బి టీము ఎవరైతే టైం సెన్స్ లేకపోయిందనుకోండి డిలే చేయడం వల్ల ఆ టీం ఓడిపోతుంది. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలి, షార్ప్గా ఉండాలి. సో ఎదుటి వాళ్ళు బాల్ తీసుకున్నప్పుడు మీరేం చేయాలి, వాళ్ళు త్రో చేస్తున్నారంటే మీరు యాక్టివ్ ఉండాలి. బాల్ నా దగ్గరికి వస్తే పట్టుకోవాలి, త్వరగా తీసుకోవాలి, వాళ్ళని అవుట్ చేయాలనే ఉద్దేశంతో ఉండాలి. బాల్ పట్టుకోగానే ఏం చేయాలి, చెస్ట్ లెవెల్లో కానీ హెడ్ లెవెల్లో కానీ కాదు. ఓకేనా, రూల్ ఇక్కడ ఏమని పెట్టాను, ఓవర్ హెడ్ నుంచి కొట్టాలి అని చెప్తున్నాను. అది కూడా ఎలాగా బోత్